వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ సో లాంగ్ బ్యాక్ అనమాట. అప్పుడు ఎండ్ చేసిన ఛానల్ని నేను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు టాపిక్ ఏంటంటే మై మంత్లీ ఎక్స్పెన్సెస్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇన్ యుఎస్. ఇంగ్లీష్ ఏంట్రా? ఈరోజు కంటెంట్లో నేను నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాజ్ అ బేసిక్ స్టూడెంట్ లైఫ్లో 1 monthకి ఎంత ఎక్స్పెన్సెస్ అవబోతున్నాయి అని. ఫస్ట్లీ యాక్చువల్గా నేను ఇక్కడ ఒక స్లేట్ పెట్టుకున్నాను అనమాట. ఇది చూసుకుంటూ మాట్లాడుతున్నా, అంటే ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయా అని నేను ఫస్ట్ నోట్ చేసుకున్నాక అది చూస్తూ మాట్లాడుతున్నా. ఇట్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ చీటింగ్. ఓకే, అర్థమైంది. ఐఎమ్ నాట్ ఓకే. ఫస్ట్లీ రెంట్ నాకు వచ్చేసి ఒక $350 రెంట్ అయిపోతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ డిపెండ్స్. ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటే రూమ్లో రాత్రిపూట కాగానే ఏసీలు వేసేస్తున్నారు. దానివల్ల ఎలక్ట్రిసిటీ బిల్ లైక్ గోయింగ్ క్రేజీ అంటే క్రేజీ, దుంపలు దగ్గర అన్నట్టు అనిపిస్తుంది. కానీ భరించాలి కదా. ఇక సైలెంట్గా ఉంటున్నాం. ఇట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది ఒక 70 వరకు వస్తుంది పర్ పర్సన్కి. మళ్ళీ ఇంకా గ్రాసరీస్కి బాగా తిన్నాం అనుకోండి, లైక్ ఎక్కువ నాన్ వెజ్, బాగా ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ అంటే లైక్ వీక్కి బాగా కొంటే 200 అవుతుంది పర్ పర్సన్కి. లేదు అంటే 150 వేసుకోండి రఫ్గా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వైఫైకి యూజువల్లీ $7, కానీ వైఫై సంథింగ్ వాటర్ బిల్ లాగా కలిస్తే $15 అవుతుంది మొత్తానికి వైఫై. నెక్స్ట్ ఇంకేముంటాయి, ఫోన్ రీఛార్జ్. జనరల్గా నా ఫోన్ ఏంటంటే నేను ఇయర్ ప్లాన్ వేసేసుకున్నాను పకడ్బందీగా ముందే ఆలోచించి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సో నా ఫోన్ ఏంటంటే నేను ఇయర్ ప్లాన్ కాబట్టి ఆర్ఎల్స్ జనరల్గా మా ఫ్రెండ్స్ది ఎలా ఉంటుందంటే మంత్కి ఒక 45 ఉంటుంది కొందరిదేమో 35 కూడా ఉంటుంది. డిపెండ్స్. ఇంకేంటంటే ఇవే జనరల్గా ఇంకేమైనా ఉన్నాయా? థింకింగ్. ఐ నోట్ డౌన్. రెంట్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ బిల్ అయిపోయింది, గ్రాసరీస్ అయిపోయినాయి, వైఫై అయిపోయింది. ఇవే బేసిక్ నీడ్స్. ఎక్స్ట్రా ఖర్చులు, ఎస్ ఐ రిమెంబర్. ఎక్స్ట్రా ఖర్చులు ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన వాష్రూమ్లకి టిష్యూస్, మళ్ళీ లిక్విడ్స్, క్లీనింగ్, డిష్ వాషర్ లిక్విడ్స్, అవి సోది ఇవన్నీ కొనాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎక్స్ట్రా ఖర్చులు $100 వేసుకోండి. యాజ్ అ యూఎన్ఎస్ స్టూడెంట్ కాబట్టి మాకు స్టూడెంట్ పాస్ ఉంటుంది, లైక్ చార్జర్ పాస్ ట్రావెలింగ్కి. బట్ వేరే యూనివర్సిటీస్కి మోస్ట్ ఉండదు కొందరికి. సో దానికి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా అవుతాయి. దానికి వేసుకోండి ఒక $60. సో ఇవన్నీ కలపగా అవుతుంది. దిస్ ఇస్ ద అమౌంట్ యాజ్ a monthly expenses for international students. See you in the next vlog.